అందరికీ నమస్కారం. శనివారం రాత్రి పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో జరిగినటువంటి డ్రగ్స్ పార్టీలో ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకున్నారా లేదా? అసలు ఆయనకి బ్లడ్ టెస్ట్ చేశారా లేదా? బ్లడ్ టెస్ట్ చేయకుండా బ్లడ్ టెస్టులు చేశామని చెప్పటానికి ఉన్న కారణాలేంటి? అసలు పుట్టా మహేష్ యాదవ్ మీద ఒక బలమైన కుట్ర జరిగిందా? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పుట్టా మహేష్ యాదవ్ని కలిసి వచ్చినటువంటి నాయకులు కావచ్చు, ఆయన వాళ్ళ పార్టీకి ఇచ్చినటువంటి వివరణ కావచ్చు, ఆయన తనని కలిసిన వాళ్ళకి చెప్తున్నటువంటి మాటలు కావచ్చు, ఇవన్నీ చూసినప్పుడు ఆ రోజు పోలీసుల సోదాల మీద కొన్ని రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అవేంటంటే, నిజానికి శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పోలీసులు రైడ్స్ చేశారు. రైడ్స్ చేసి అప్పుడు గన్ ఫైర్ జరిగిందని, గన్ ఫైర్ చేసినటువంటి వ్యక్తి ఢిల్లీకి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారని, అతన్ని మేము అదుపులో తీసుకున్నామని, అక్కడ కొకైన్ కూడా లభించిందని, కొకైన్ కూడా లభించడం ఫలితంగా అక్కడ వాళ్ళందరికీ కూడా యూరిన్ టెస్ట్ చేశామని, మొత్తం అక్కడ 11 మంది ఉంటే 11 మందికి యూరిన్ టెస్ట్ చేశామని, ఆ 11 మందికి యూరిన్ టెస్ట్ నిర్వహిస్తే ఒక 5గురికి పాజిటివ్ వచ్చింది, 6గురికి నెగిటివ్ వచ్చిందని. మొదటగా ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కి నెగిటివే వచ్చింది, అంటే డ్రగ్స్ తీసుకున్నట్టే వచ్చిందని. కానీ తర్వాత ఈగల్ యాక్ట్ ప్రకారం బ్లడ్ టెస్ట్ కూడా చేయాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఎర్రగడ్డ ఆసుపత్రికి పంపించామని, ఎర్రగడ్డ హాస్పిటల్లో నిర్వహించినటువంటి బ్లడ్ టెస్టులో ఈ పుట్టా మహేష్ యాదవ్ కూడా పాజిటివే వచ్చిందని, అంటే డ్రగ్స్ తీసుకున్నట్టుగా వచ్చిందని. కొకైన్తో పాటు మరో 2 రకాల డ్రగ్స్ కూడా ఆయన సేవించినట్టుగా వచ్చిందని. ఇవన్నీ ఎవరు చెప్పారు? ఆదివారం ఉదయం మీడియాతో ఈగల్ టీమ్ ఎస్పీ గిరిధర్ గారు మాట్లాడుతూ చెప్పారు. ఇవన్నీ చెప్పారు. అయితే అప్పటికే ఒక ప్రచారం జరిగింది. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారు ఆ రోజు రాత్రి ఫామ్ హౌస్లో యూరిన్ బదులు బాటిల్లో వాటర్ ఇచ్చారు అని ప్రచారం జరిగింది. నిజానికి ఈ సమాచారాన్ని పోలీసులు ధృవీకరించలేదు, కానీ అప్పటికే ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి కారణం ఏంటి, ఈ ప్రచారాన్ని క్రియేట్ చేసింది ఎవరు, ఎవరికీ తెలియదు. పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్స్లోనే ఈ ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు మొత్తంగా అంతా జరిగిన తర్వాత అసలు పుట్టా మహేష్ యాదవ్ అనుచరులు చెప్పడం ఏంటంటే, అసలు ఆ రోజు బ్లడ్ టెస్టే చేయలేదు. ఒక పుట్టా మహేష్ యాదవ్ గారికే కాదు, అక్కడ ఉన్న 11 మందికి కూడా బ్లడ్ టెస్ట్ చేయలేదు. బ్లడ్ టెస్ట్ చేయకుండా బ్లడ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిందని ఎస్పీ గిరిధర్ గారు చెప్పటానికి ఉన్న కారణాలు ఏంటి? వాళ్ళు క్వశ్చన్ టు క్వశ్చన్ వేస్తున్నారు. ఇక్కడ అనుమానాలు కూడా మనం కీలకంగా మాట్లాడుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 1, అసలు ఆ రోజు రాత్రి యూరిన్ టెస్ట్ చేశారు, నిజమే. ఆ యూరిన్ టెస్ట్ సహజంగా ఎలా ఉంటుందంటే, మన సొంతంగా చేసుకునే యూరిన్ టెస్ట్ అయితే బాత్రూంలో పోయి యూరిన్ తీసి ఇష్టం. కానీ అదే డ్రగ్స్కు సంబంధించిన కేసు మతలబు జరిగే అవకాశం ఉంటుందని పోలీసులు తమ కళ్ళ ముందు యూరిన్ టెస్ట్ తీసుకుంటారు. అంటే పోలీసుల ముందే యూరిన్ టెస్ట్ చేసినప్పుడు అక్కడ వాటర్ బాటిల్ వాటర్ ఇవ్వడం అనేది ఉండదు, ఖచ్చితంగా యూరినే ఇస్తారు. మరి అప్పుడు నెగిటివ్ వచ్చి తర్వాత పాజిటివ్ ఎలా వచ్చింది? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, అసలు ఆ రోజు యూరిన్ ఇవ్వకుండా వాటర్ బాటిల్లో వాటర్ ఇచ్చారని ప్రచారం క్రియేట్ చేసింది ఎవరు, ప్రచారం చేసింది ఎవరు, దాని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటి? క్వశ్చన్ నెంబర్ 3, ఎర్రగడ్డ ఆసుపత్రికి తీసుకుపోయిన మాట వాస్తవమాట. ఆ రోజు ఎస్పీ గారి ఆదేశాల మేరకు తీసుకెళ్లారట. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కూడా యూరిన్ టెస్టే చేశారట, అక్కడ కూడా బ్లడ్ టెస్ట్ ఏం చేయలేదట. మనం రిమాండ్ రిపోర్ట్ చూడొచ్చు, ఎఫ్ఐఆర్ చూడొచ్చు, ఎక్కడా కూడా పోలీసులు బ్లడ్ టెస్ట్ చేసినట్టుగా చెప్పలేదు. మరి బ్లడ్ టెస్ట్ చేయకుండా ఆ రోజు ఆదివారం ఉదయం పూట మీడియాతోటి ఎస్పీ గిరిధర్ గారు మేము బ్లడ్ టెస్ట్ చేసాం, బ్లడ్ టెస్ట్లో ఎంపీ గారికి పాజిటివ్ వచ్చింది అని చెప్పడానికి ఉన్న కారణాలు ఏంటి? ఆ ప్రచారం లేవనెత్తడానికి ఉన్న కారణాలు ఏంటి? ఇది క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 4, ఆ రోజు రాత్రి ఫామ్ హౌస్లో వీళ్ళు పట్టుబడగానే ఎవరికో ఎస్పీ గారట తలసాని శ్రీనివాస్ యాదవ్ అల్లుడు పట్టుబడ్డాడు అని చెప్తున్నారట. నిజానికి ఈయన తలసాని శ్రీనివాస్ యాదవ్ అల్లుడు కాదు, యనమల రామకృష్ణుడు గారి అల్లుడు, టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల గారి అల్లుడు, పుట్టా సుధాకర్ యాదవ్ గారి కుమారుడు పుట్టా మహేష్ యాదవ్. మరి కానీ అక్కడ పోలీసులు పొరబడ్డట్టున్నారో, మరి ఎవరికి సమాచారం ఆ టైంలో ఇస్తున్నారో తెలియదు, కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అల్లుడు పట్టుబడ్డాడని చెప్పారు. మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ అల్లుడు అంటే బీఆర్ఎస్కి సంబంధించిన నాయకుడు అల్లుడు కాబట్టి సహజంగా కేసులో ఇరికించాలనే ప్రయత్నంలో భాగంగా పుట్టా మహేష్ యాదవ్ గారిని ఇరికించారా? ఎలాగో అక్కడ రైడ్ జరిగింది ఎవరిది? బీఆర్ఎస్ నాయకుడు అయినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కాబట్టి ఆయన బీఆర్ఎస్ నాయకులు అక్కడ ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు దొరికారు కాబట్టి వాళ్ళని ఇరికించాలి అనే కారణం చేత. ఎందుకంటే పైలట్ రోహిత్ రెడ్డి మీద మొదటి నుంచి పోలీసులు దుస్తుంది. అక్కడ అసాంఘిక కార్యక్రమాలు నడుస్తున్నాయని, అక్కడ సెటిల్మెంట్ నడుస్తున్నాయని, అక్కడ దందాలు నడుస్తున్నాయని, దుబాయ్కి సంబంధించిన బిజినెస్ మీటింగ్స్ నడుస్తున్నాయని, డ్రగ్స్ సంబంధించిన వ్యాపారాలు నడుస్తున్నాయని. గతంలో కూడా ఇదే ఫామ్ హౌస్లో రైట్స్ జరిగాయి. ఎమ్మెల్యేలు కొనుగోలు కేసు నడిచినటువంటి ఫామ్ హౌస్ కూడా ఇదే. సో అనేక విషయాలకి ఈ ఫామ్ హౌస్ వేదిక అవుతుంది. ఇది పోలీసులు కూడా మన రిమాండ్ రిపోర్ట్లో చెప్పారుగా. ఇప్పుడు దీన్ని సీజ్ చేయాలని రెవెన్యూ శాఖకు కూడా ఆదేశాలు పోయాయిగా. సో ఈ ఫామ్ హౌస్ మీద పైలట్ రోహిత్ రెడ్డి మీద అనేక అనుమానాలు ఉండటం ఒక కారణం.
పోలీసుల మీద గన్ ఫైర్ చేయటం వల్ల పోలీసులు తమ ప్రాణాలకే ముప్పు వచ్చింది, వీళ్ళు ఇంత పని చేశారు కాబట్టి వీళ్ళంతా డ్రగ్స్ తీసుకునే ఉన్నారు, ఇదేదో డ్రగ్స్ సంబంధించిన పెద్ద బిజినెస్ నడుస్తుంది అనేటువంటి అనుమానం రావటం ఒక్కో కారణం. సహజంగానే పోలీసుల మీద కాల్పులు జరిపినప్పుడు పోలీసులు చాలా సీరియస్గా కేసును తీసుకుంటారు కాబట్టి అలా తీసుకోవడం ఒక కారణం. అక్కడ ఉన్న వాళ్ళంతా బీఆర్ఎస్ నాయకులు, వాళ్ళ బంధువులు అనేటువంటి ఆలోచన ఇంకొక కారణం. మొత్తంగా అన్నీ కలగలిపి డ్రగ్స్ తీసుకోకుండానే పుట్టా మహేష్ యాదవ్ ఇరక్కపోయాడు అనేటువంటి బలమైనటువంటి వాదనని అక్కడ ఏలూరు పార్టీకి ఏలూరు సంబంధించిన వాళ్ళు పుట్టా మహేష్ యాదవ్ అనుచరులు బలంగా తీసుకొస్తున్నారు. ఇవన్నీ వ్యాలిడ్ క్వశ్చన్సే, వీటికి సమాధానం రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఇచ్చింది దీన్ని విచారించడం కోసం. ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు గారి నేతృత్వంలో సిట్ బృందం దీన్ని విచారిస్తూ ఉంది. మరి ఈ ప్రశ్నలకి ఏమైనా సమాధానం వస్తా లేదో చూడాలి. కానీ ఒక ఎస్పీ గారు బ్లడ్ టెస్ట్ తీసుకోకుండానే బ్లడ్ టెస్ట్ చేశామని ఎంపీ గారికి పాజిటివ్ వచ్చిందని చెప్పడం మాత్రం నిజంగా కొసమెరుపు. దాని వెనకాల ఉన్న కారణాలు మాత్రం ఖచ్చితంగా బయటకు రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అదే ఎంపీ గారు బయటకు వచ్చిన తర్వాత స్టేషన్ వేరు ఇచ్చారు, బయటకు వచ్చారు. ఆదివారం రోజు సాయంత్రం పూట ఒక 3 ప్రైవేట్ డయాగ్నోస్ సెంటర్ దగ్గర విజయాతో సహా 3 ప్రైవేటు డయాగ్నోస్ సెంటర్ దగ్గర యూరిన్ టెస్ట్ చేయించుకున్నారు. ఆ 3 యూరిన్ టెస్టులో కూడా, ఎందుకంటే ఫామ్ హౌస్లో చేసింది యూరిన్ టెస్టే, ఎర్రగడ్డ హాస్పిటల్లో చేసింది కూడా యూరిన్ టెస్టే. ఒక చోట నెగిటివ్ వచ్చింది, మరొక చోట పాజిటివ్ వచ్చింది. కాబట్టి బయట ఆయన యూరిన్ టెస్ట్ చేయించుకున్నారు. ఒక్కసారి డ్రగ్స్ తీసుకుంటే 6 నెలల పాటు దాని అవశేషాలు ఉంటాయి. ఆయన బయట 3 చోట్ల చేయించుకుంటే 3 చోట్ల కూడా నెగిటివ్ వచ్చింది, అంటే డ్రగ్స్ తీసుకున్నట్టే వచ్చింది అని. కావాలంటే ఆ రిపోర్ట్స్ లాస్ట్ వీడియోలో కూడా మీకు చూపించాను, ఈ వీడియోలో కూడా మళ్ళీ చూపిస్తానని చూడండి. అంటే ఇంకోటి ఏంటంటే అసలు ఎర్రగడ్డ హాస్పిటల్లో కూడా ఎందుకు పాజిటివ్ వచ్చింది? ఒక చోట ఆల్రెడీ నెగిటివ్ వచ్చిన తర్వాత మరొకసారి పాజిటివ్ ఎట్టొస్తుంది? అదే యూరిన్ టెస్ట్ కదా, అంటే ఏం జరుగుంటుంది? మరి అదే నిజంగా అక్కడ పాజిటివ్ వస్తే మళ్ళీ బయట ప్రైవేట్ డయాగ్నోస్ సెంటర్స్ ఎందుకు నెగిటివ్ ఇచ్చాయి? మరి ఇక్కడ ఎందుకు నెగిటివ్ వచ్చింది? సో మొత్తంగా జరిగింది అక్కడ పోలీసులు అఫీషియల్గా చెప్తున్న 2, ప్రైవేట్గా ఎంపీ గారు చెప్పించుకునే 3, మొత్తం 5 టెస్టులు. 5 యూరిన్ టెస్టుల్లో 4 యూరిన్ టెస్టుల్లో నెగిటివ్ వచ్చింది. ఒక్క ఎర్రగడ్డ హాస్పిటల్లో చేసిన యూరిన్ టెస్టులో మాత్రం పాజిటివ్ వచ్చిందంట. అదేంటి అసలు? అంటే ఎర్రగడ్డ దగ్గర జరిగినటువంటి యూరిన్ టెస్టులో ఉన్నటువంటి మతలబు ఏమన్నా ఉందా? అక్కడ బలమైనటువంటి అనుమానం ఉంది. చూడాలి వీటన్నిటి సమాధానం వస్తాయా రావా అనేటువంటి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.